శ్రీకాళహస్తిలో చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈరోజు స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద నూతన చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రత పట్ల బాధ్యతగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పార్టీ ముఖ్య నేతలు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి గారి నాయకత్వం, బొజ్జల సుధీర్ రెడ్డి గారి నాయకత్వం, బొజ్జల సుధీర్ రెడ్డి గారి నాయకత్వం. క్లారిటీ ఉంటుంది. ఈరోజు శుభదినం. మిత్రులు నితీష్ కుమార్ గారు టు హిందుస్థాన్ కోకోకోలా బెవరేజ్ కార్పొరేషన్, వీరితో నేను దగ్గరగా ఫాలోఅప్ చేస్తా ఉన్నాను. ఇక్కడ చూస్తే గడిచిన 5 సంవత్సరాల్లో మీ సిఎస్ఆర్ ఫండ్స్ ఎంత ఇచ్చారు అడిగిన వెంటనే వాళ్ళు ఏం అడగలేదు సార్, మేము ఇయలేదు సార్ అన్నారు. అంటే ఒక చిత్తశుద్ధి లేకుండా ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కరోనా టైంలో ట్రాక్టర్లు పెట్టి ఇరక్కిన పేరు మనం చూసాం. అవన్నీ కూడా తిక్కజాసం చేశారు కాబట్టి ఈరోజు ఇంట్లో కూర్చోన్నారు. ఈరోజు మనం వచ్చిన తర్వాత వీళ్ళ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ వాట్ ఇస్ గుడ్ నేమ్ హిమాంశు గారిని కలవడం జరిగింది. సిఎస్ఆర్ గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. చాలా పాజిటివ్ గా ఆయన మరి అప్రిషియేట్ బోత్ ఆఫ్ దెమ్, రియలీ అప్రిషియేట్ బోత్ ఆఫ్ యూ ఇన్ అ బిగ్ వే దట్ యూర్ సపోర్టింగ్ కాళహస్తి. కోకోకోలా is supporting Kalahasti in a big way, and also God bless you. Shiva's and Baba's blessing always be with you. దీంట్లో భాగంగా ఒక్కొక్కటి మరి 3 ఈవీ వెహికల్స్ ఇస్తున్నారు. దగ్గర 12 లక్షల రూపాయలు పెట్టి ఈరోజు ఇస్తున్నారు. ఒకటేమో తొట్టంబేడు మండలంలో తొట్టంబేడు విలేజ్ లో ఇస్తున్నాం ఒకటి. ఇంకోటి వచ్చేసి చెర్లోపల్లి, క్షమించాల కొండమనాడు విలేజ్ ఒకటి ఇస్తున్నాం, చెర్లోపల్లి ఇస్తున్నాం, కాపగున్నేరులో ఒకటి ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సార్ రియలీ very kind of you and appreciate the way you're working. Definitely we'll work together. And very good news, one more thing, news is Coca-Cola company head అయితే ఎవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ కమింగ్ 3 years లో వచ్చే 2029 వరకు 4 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ ఇస్తారని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అట్లానే నేను కూడా కొన్ని మెయింటెనెన్స్ కూడా ఇస్తా అని చెప్పాను. డివైడర్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తా అని చెప్పాను. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ వాడుకోవచ్చు, మెయింటైన్ బై కోకోకోలా అని చెప్పి చెప్పాను. దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఈవెన్ ఐఎమ్ రెడీ టు టుడే ఐఎమ్ టెలింగ్ యు ఓపెన్లీ, ఈవెన్ ఐఎమ్ రెడీ టు గివ్ శివం టు శివం ఆల్సో, శివం టు శివం రోడ్ ఆల్సో యూ కెన్ పుట్ కోకోకోలా అడ్వర్టైజ్మెంట్ అండ్ రన్ యువర్ దిస్ థింగ్. అండ్ స్వర్ణముఖి కూడా రిక్వెస్ట్ చేశాను, స్వర్ణముఖి బండ్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళతోని చేస్తారని చెప్తే అవన్నీ కూడా సిఎస్ఆర్ లో వస్తాయి. Definitely వాళ్ళతో మాట్లాడి తిరిగి గెట్ బ్యాక్ చేస్తున్నారు. I really again thank you from bottom of my heart, and I really appreciate the way you're going with CSR fund. Thank you very much. And any future things what you need from us, definitely we are there for you. Definitely any kind of problems that your company is facing, we'll be able to do it from our government side. And also definitely you and your Coca-Cola company should be here for 100 years, and also be God's blessings will always be with you. Thank you all. ఒకసారి ఇంకొక ప్రెస్ మీట్ ఉంది, అది కూడా ఫినిష్ చేసుకొని తర్వాత ఈవీ వెహికల్స్ ఇచ్చిన తర్వాత మనం డిస్పోజ్ అవ్వచ్చు.